ఇజ్రాయెల్‌లో పుట్టి వివిధ దేశాల్లో పెరిగినటువంటి యూదులు అనేక మంది, లేదా ఇజ్రాయెల్ నుంచి వెళ్ళినటువంటి ఇతర దేశాల్లో సెటిల్ అయినటువంటి యూదు జాతి అంతా కూడా ఒక్కటిగా కలిసి ఉంటారు. వివిధ దేశాల్లో వాళ్ళ ల్యాబీ చాలా పవర్ఫుల్. అమెరికాలో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో చాలా పవర్ఫుల్. యూదు ల్యాబీ చెప్పినట్టు అమెరికన్ ప్రభుత్వాలు చేసి తీరతాయి అన్నమాట. వాళ్ళు ఇప్పుడు ఓపెన్గా భారత్కి సపోర్ట్గా వచ్చారు. ఏంటయ్యా అంటే డీప్లీ ట్రబుల్ ఇక్కడ ఏదైతే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చేస్తున్న తప్పు, భారతదేశం ఒక రెస్పాన్సిబుల్ దేశం, వాళ్ళ అవసరాల రీత్యా రష్యా నుంచి ఆయిల్ కొనుక్కుంటుంది, అదే సందర్భంలో ఉక్రెయిన్ నుంచి డీజిల్ కూడా కొంటుంది కదా. ఇక్కడ మరి రష్యా ద్వారా ఉక్రెయిన్ మీద యుద్ధాన్ని రెచ్చగొడుతున్నట్ట, ఉక్రెయిన్ దగ్గర నుంచి కొనడం ద్వారా రష్యా మీద యుద్ధాన్ని రెచ్చగొడుతున్నట్ట. వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు చేసుకుంటే, ప్రజాస్వామ్యబద్ధంగా నిర్ణయాలు తీసుకుంటుంటే దాని మీద తీసుకొచ్చి ఇప్పుడు అమెరికా ఇలా పెట్టడం ఏంటి అన్నటువంటి అంశాన్ని యూదు జాతి అక్కడ ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చి అమెరికా భారతదేశంతో ఇట్లాంటి పని చేయడం కరెక్ట్ కాదు అని తేల్చి చెప్పారు.